మరో ఆలోచన వద్దు. జూలై. దేవుడు పిలిచినప్పుడు ఎంతో గొప్ప వాగ్దానమును ఇచ్చి పిలిచెను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా యెహోవా వాగ్దానము చేసెను. ఆది 12:2-3 నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. ఆది 13:15 12వ అధ్యాయములో వాగ్దానము చూస్తే అబ్రాహాము చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన దేవుణ్ణి ఎంతో నమ్మకముగా అబ్రాహాము అనుసరించినప్పుడు దేవుడు మరలా ప్రత్యక్షమై నీవు చూచుచున్న ఈ దేశమును నీకును నీ సంతానమునకును ఇచ్చెదనని తన వాగ్దానమును రూఢీపరచెను. కాని దేవుడు ఇచ్చిన వాగ్దానము ఆలస్యమగుట గమనించిన అబ్రాహామునకు దేవుని వాక్యము ప్రత్యక్షమై అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమనము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనే పోవుచున్నానే, దమస్కు ఎలియెజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. నీవు నాకు సంతానమియలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పెను. ఆది 15:1-3 గమనించాలి. విశ్వాసముతో అబ్రాహాము తన ఆత్మీయ యాత్ర మొదలుపెట్టినప్పటికీ తనకు ఇవ్వబడిన వాగ్దానము నెరవేర్చబడుట లేదని గమనించి ఇక తనకు సంతానము కలుగదేమో అనే కొద్దిపాటి సందేహముతో ప్రభువు దగ్గర రెండవ ఆలోచనను వ్యక్తపరచెను. నీవు నాకు సంతానము ఇవ్వలేదు కనుక ఇక నా పనివారిలో ఒకడు నా ఆస్తికి కర్తయగును. ఆది 15:3 అని అంటుండగా అందుకు దేవుడు ఒప్పుకొనలేదు. నీ గర్భవాసమున పుట్టుబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. ఆది 15:4 అవును, వాగ్దానము ఇచ్చిన దేవుడు మాట తప్పనివాడు. అంతకాలము ఎంతో ఓపికతో విశ్వాసముతో ముందుకు సాగిన అబ్రాహాముకు ఎందుకో ఒకానొక సమయమున నాకు ఇక పిల్లలు పుట్టరేమో అని తలంచెను. కాని దేవుడు ఆ కొద్దిపాటి సందేహమును కొట్టిప్రేసెను. ఈరోజు ఈ అంశము చదువుతున్న సహోదరుడా, ఎంతో కాలముగా దేవుడు నీకు అనుగ్రహించిన వాగ్దానమును పట్టుకొని ఆయనను నమ్ముకొని విశ్వాసముతో ముందుకు సాగుతున్నావు. కాని ఆ వాగ్దానపు నెరవేర్పు నీ కనుచూపు మేరలో కానరావడం లేదు. కనుక ఒకవేళ నీవు అధైర్యపడుచు ఇక ఇది జరగదేమో, ఇక నాకు ఉద్యోగం రాదేమో, నాకు ప్రమోషన్ రాదేమో, ట్రాన్స్ఫర్ కాదేమో, నా బిడ్డల వివాహము జరగదేమో, నా జీవితం స్థిరపడదేమో అనే ఆలోచనతో ఈరోజు సతమతమవుతున్నావేమో, ప్రభువు అంటున్నాడు, నేను నీకు చెప్పిన దానిని నిర్ణయకాలమున జరిగింతును. ఆది 18:14 అవును, నీ కన్నీళ్లు తుడుచుటకు, నీ కష్టాలు తీర్చుటకు, నీకున్న ఆపదలో నుండి విడిపించుటకు, నీ ఇంటిలో శుభము జరిగించుటకు మాట ఇచ్చిన దేవుడు దానికి తగిన కాలం కూడా నిర్ణయించును అని నువ్వు గమనించాలి. అబ్రాహామునకు వాగ్దానము చేసిన దేవుడు అది నెరవేర్చుటకు తగిన కాలమును నిర్ణయించెను. అదే రీతిగా ఆ నిర్ణయ కాలమందే శారాను దీవించి ఆమెను దర్శించెను. ఇస్సాకును వారికి బహుమానముగా అనుగ్రహించి వారి నిందను కన్నీటిని కొట్టివేసెను. అదే రీతిగా నీ జీవితంలో కూడా దేవుడు నిర్ణయించిన కాలములో నిన్ను దర్శించి నీ నింద యావత్తును కొట్టివేసి ఆయన నీ కొరకు దాచి ఉంచిన బహుమానమును నీకు అనుగ్రహించును. అట్టి విశ్వాసమును గట్టిగా చేతబట్టి రెండవ ఆలోచనకు తావు ఇవ్వక మాట ఇచ్చిన నా దేవుడు నమ్మదగనవాడు, తప్పక అద్భుతం చేస్తాడు అని గ్రహించి ఓపికతో ఆయన నిర్ణయించిన కాలము కొరకు కనిపెట్టియుండి నీ వాగ్దానమును స్వతంత్రించుకొనమని, నీ కొరకు దాచబడిన అద్భుతమును కళ్ళారా చూడమని ప్రభువు పేరట మనవి చేయుచు ఈ అంశమును ముగించున్నాను.